ఈ ఎండలకు తింటే కడుపులో కూల్గా ఉండే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దామా. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. దీనికోసం ఒక వాటర్ మిలన్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ గింజలతో సహా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గింజలు తీసైనా వేసుకోవచ్చు. దీనిలోనే 3 స్పూన్లు పంచదారని వేసుకొని దీని అంతటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక జిక్కి సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని జ్యూస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న జ్యూస్ని ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న టీ గ్లాస్లో కానీ వేసుకోవాలి. అన్నిట్లోనికి వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్తో కవర్ చేసుకుని పైన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకొని స్టిక్స్ పెట్టుకొని 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 8 గంటల తర్వాత వీటిని వాటర్లో డిప్ చేసి హ్యాండ్స్తో షేక్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అంతేనండి, ఇలా సింపుల్గా వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేసేయచ్చు.